भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति 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 22వ మంత్రం వేदैरनेकैरहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेव चाहम् न पुण्यपापे मम नास्ति नाशः न जन्म देहेन्द्रिय बुद्धिरस्ति न भूमिरापो न च वह्निरस्ति न चानिलो मेस्ति न चाम्बरञ्च బ్రహ్మదేవుడు ఆశ్వలాయునికి బ్రహ్మ విద్య గురించి చెప్తున్నారు. ఈ మంత్రంలో మొదటి 2 లైన్లు కూడా సర్వాత్మ భావాన్ని గురించి చెప్తున్నారు. అహమేవ వేద్యః అన్నారు. నేనే తెలుసుకోబడవలసినటువంటి విషయం అని అర్థం. అహమేవ వేద్యః అన్నారు. తెలుసుకోబడేటటువంటి విషయం తన స్వరూపమే, మరేదో వేరైనటువంటి వస్తువు కాదు అని అర్థం. అహమేవ వేద్యః, నేనే తెలుసుకోవాలి. తర్వాత అనేకైః వేదైః అన్నారు. నేను ఎలా తెలుసుకోవాలి? అనేక వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా అని అర్థం. వేద అంతంలో చెప్పబడినటువంటి ఉపనిషత్తుల ద్వారా. బోధించేవాడు ఎవరు? గురువు. వేదాంతకృత్. వేదాంతకృత్ అంటే ఈ యొక్క విద్యని ఇచ్చేటటువంటి పరమాత్ముడు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం. దక్షిణామూర్తి నుంచి పరంపర ఆది గురువు ఆయన అన్నమాట. వేదాంతకృత్ అంటే ఈ వేదాలను ఇచ్చినటువంటి వాడు పరమాత్ముడే అన్నారు. అహమేవ వేదవిత్ అన్నారు. నేనే తెలుసుకునేవాణ్ణి కూడా. నేను అంటే ఇక్కడ ఆత్మస్వరూపమైనటువంటి ఆ పరమాత్ముడే జీవాత్ముడి రూపంగా ఉండి తానే తనను తెలుసుకుంటున్నాడు. ఆ పరమాత్ముడే వేదాలను ఇచ్చాడు. ఆ వేదాల ద్వారా మనం ఆ పరమాత్ముడిని తెలుసుకుంటాం. తెలుసుకునేవాడెవరు? పరమాత్ముడి కంటే వేరా అంటే కాదు. ఆ పరమాత్ముడే ఈ జీవాత్మ రూపంలో ఉండి తనను తాను తెలుసుకుంటున్నాడు. అది విషయం. ఆ పరమాత్ముడే జీవాత్ముడి రూపంలో ఉండి తాను ఇచ్చినటువంటి వేదముల ద్వారా తన స్వరూపాన్ని తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే ఉన్నది ఒక్కటే కనుక, వేరొకటి లేదు కనుక ఆత్మ ఒక్కటే ఉన్నది అన్నారు. అనేక రూపాల్లో ఉన్నది అంతే. కనుక జీవాత్మ ఏవ పరమాత్మ అని తెలుసుకుంటాడు. అది చెప్తున్నారు ఇక్కడ. వేదాంతకృత్
వేదవిత్ అహమేవ. వేదాలను ఇచ్చినటువంటి వాణ్ణి నేనే, తెలుసుకునేవాణ్ణి నేనే, తెలుసుకోబడేటువంటిది నేనే, అంతా నేనే అని అర్థం. కనుక పుణ్యపాపే మమ నాస్తి, నా యందు పుణ్యపాపములు లేవు. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం. నాకు పుణ్యము లేదు పాపము లేదు. మరి పుణ్యపాపాలు ఎవరికి ఉన్నాయంటే ఈ శరీర మనస్సు అనేటువంటి మాయా సహితమైనటువంటి ఈ శరీరానికి పుణ్యపాపాలు. కానీ నిజంగా ఆత్మస్వరూపమైనటువంటి నాకు పుణ్యపాపాలు లేవు. నా పుణ్యపాపే మమ అస్తి, మమ న అస్తి. నా ముందు చేర్చుకుంటే నా పుణ్యపాపే మమ అస్తి, లేకపోతే పుణ్యపాపే మమ నాస్తి. నాస్తి అంటే లేదు, నా అస్తి అంటే నాకు లేవు అని అర్థం. అంతేకాదు నాశః అపి న అస్తి, నాకు మరణమే లేదు, నేను నశించడం అనేటువంటిదే లేదు అన్నారు. శరీరానికి మరణ ధర్మం, ఆత్మనైనటువంటి నాకు మరణం లేదు. ఎలాగైతే ఈ కుండ వస్తుంది కుండ పోతుంది, కుండలో ఉన్నటువంటి ఆకాశం దానికి ఏమన్నా నాశం ఉన్నదా? లేదు కదా. కుండ రావడానికి ముందు ఆకాశం ఉన్నది, కుండ వచ్చిన తర్వాత ఆకాశం ఉన్నది, కుండ పోయిన తర్వాత కూడా ఆకాశం ఉంటుంది. కనుక ఆకాశం అనే దానికి ఎప్పటికీ మరణం లేదు. ఈ శరీరం కూడా ఒక కుండ లాంటిదే. దీనికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. కానీ ఇందులో ఉన్నటువంటి చైతన్యమైనటువంటి ఎరుక, ఉనికి ఎరుక ఉన్నదే, దానికి మరణం అనేటువంటిదే లేదు. అది శాశ్వతం. ఎలాగైతే విద్యుత్ బల్బు ఉన్నప్పుడు వ్యక్తం అవుతుంటుంది, బల్బు లేకపోతే వ్యక్తం కాదు. విద్యుత్ లేకుండా పోతుందా? కంటికి కనపడదు అంతే. ప్రకాశము ఉండదు, మన కంటికి కనపడదు. కానీ విద్యుత్తుకి నాశనం ఉందా? లేదు కదా. బల్బుకు నాశనం ఉంటుంది, ఫ్యాన్ చెడిపోవచ్చు. ఇప్పుడు మైక్ ఇది కూడా చెడిపోయింది కదా, పని చేయటం లేదు. కానీ విద్యుత్ లోపం లేదు కదా. అదేవిధంగా శరీరాలకు లోపం ఉంటుంది, శరీరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ ఈ నేను అనేటటువంటి ఎరుక ఉన్నది చూసారా, ఆ ఎరుక ఎప్పుడూ ఉంటుంది. శరీరం ఉన్నప్పుడు వ్యక్తం అవుతున్నది, శరీరం లేకపోతే బీజ రూపంలో ఉంటుంది, అది కనపడకుండా ఉంటుంది, వ్యక్తం కాని రూపంలో ఉంటుంది అంతే. ఇప్పుడు మామిడి విత్తనంలో మామిడి చెట్టు ఉన్నదా లేదా? ఎప్పుడూ ఉంటుంది అది. అదేవిధంగా ఆత్మ అనేటువంటిది సదా ఎప్పుడూ ఉంటుంది. నాశః న అస్తి. జన్మదేహేంద్రియ బుద్ధి న అస్తి. నాకు జన్మ లేదు, దేహము లేదు. జన్మే లేకపోతే దేహం ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి లేదు. ఏమిటి బుద్ధి లేదేమిటి అంటే నిజంగా నాకు బుద్ధి అనేటువంటిది లేదు, నేను ఇంద్రియాలు కూడా లేవు అన్నారు. ఇప్పుడు నేను అంటే ఏమిటి అక్కడ అర్థం? శరీరం అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ దాటి వెళ్ళాలి మనం. దాటి వెళ్ళడం అంటే కాళ్ళు అడుగు వేసుకుంటూ వెళతారా? బుద్ధిపూర్వకంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ పంచకోశాలన్నీ కూడా ఒక్కొక్క తోలు లాంటిది. ఎలాగైతే ఒకదాని మీద ఒకటి మనం వేసుకుంటామో వస్త్రాలు, అదేవిధంగా ఈ కోశాలన్నిటి లోపల ఉన్నది ఆత్మ. ఆ కోశాలన్నిటి లోపలంటే లోపల ఉన్నది, బయట లేదనుకోకూడదు. కుండలో ఆకాశం ఉంది అన్నాం, కుండ వెలుపల ఆకాశం ఉన్నదా లేదా? ఉన్నది. అదేవిధంగా ఆత్మ అనేది అంతటా ఉన్నది, శరీరం లోపల కూడా ఉన్నది. ఆ ఆత్మని నేను. ఎలా ఉంటుందండి ఆ ఆత్మ అని అంటే, నీలాగే ఉంటుంది. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటుంది. ఆత్మ ఎలా ఉంటుంది? నేను ఎరుక, నాకు తెలుసు, నేను ఉన్నాను అంటున్నావు కదా, అదే ఆత్మ. అప్పుడు నువ్వే కదా ఆత్మ.
ఆత్మ ఎలా ఉంటుందంటే నీలాగే ఉంటుంది, నువ్వు ఎలా ఉన్నావు అలా ఉంటుంది. నేను ఎలా ఉన్నానండి అన్నా, ఈ నేను కాదు, దానికి రూపం లేదు. అది ఒక రూపంలో, గాలికి రూపం ఏమిటండి? ఏమండి గాలి ఎలా ఉంటుంది చెప్పండి అంటే ఏం చెప్తారు? బెలూన్లో కనుక వెళితే గాలి బెలూన్ రూపంలో ఉంటుంది. ఏ ఒక్క సైజుకి పంపిస్తే ఆ గాలి ఆ రూపాన్ని పొందుతుంది కదా. కఠోపనిషత్తులో చూసాం, అగ్ని ఒకదాన్ని దహిస్తూ ఉంటే అగ్నికి రూపం ఉందా? లేదు కదా. ఇనుప కడ్డీని కనుక కాలుస్తూ ఉంటే అది రౌండ్గా ఉంటే అగ్ని కూడా రౌండ్గా కనపడుతుంది. అది నీ పొడుగ్గా ఉంటే అగ్ని కూడా పొడుగ్గా కనపడుతుంది. అది ఏ వస్తువుని దహిస్తూ ఉంటే ఆ వస్తువు ఆకారాన్ని తీసుకుంటుంది అగ్ని. చూశారా? అది ఏ వస్తువుని దహిస్తూ ఉంటే ఆ వస్తువు ఆకారం తీసుకుంటుంది. గాలి కూడా ఎందులో నింపబడితే ఆ నింపబడినటువంటి ఆకారంలో తీసుకుంటుంది. బెలూన్లు చూసారా? రకరకాల సైజులో, యాపిల్ సైజులో చేస్తాడు, యాపిల్గా అంటే లవ్కి సింబల్గా బెలూన్లు చేసి పెడతారు రకరకాలుగా. ఇవన్నీ ఏమిటి అంటే రూపం లేని గాలికి రూపాన్ని ఇచ్చాం, రూపం లేని అగ్నికి రూపాన్ని తీసుకుంటుంది ఒక వస్తువు ద్వారా. అదేవిధంగా అది గుర్తుపెట్టుకోవాలి. కఠోపనిషత్తు మంత్రం, అగ్ని ప్రవేశిస్తుంది ఇంటిని దహించేటప్పుడు, తలుపు రూపం తీసుకుంటుంది, కిటికీ రూపం తీసుకుంటుంది అది దహించేటప్పుడు. అది చీర కనుక తగలబడుతూ ఉంటే ఆ చీర అదే షేపులో ఉంటుంది. అదేవిధంగా ఆత్మ ఆ శరీర ఆకారంలో కనపడుతుంది. ఏ శరీరం ఎలా ఉంటే ఆ శరీర ఆకారంలో కనపడుతుంది. ఇప్పుడు ఆత్మ ఏ ఆకారంలో ఉంది? ఆ శరీర ఆకారాల్లో ఉన్నది ఆత్మే. ఆత్మే ఆ శరీర ఆకారంలో ఉండి ఆ శరీరాన్ని పనిచేయిస్తున్నది. గాలి కదా ఉన్నది బెలూన్లో. బెలూన్ ఎక్కడుందండి? లేకపోతే గాలి ఉంటేనే కదా బెలూన్. అదే మాదిరి ఇది ఒక బెలూన్, ఇందులో గాలి ఆత్మ ఉన్నదన్నమాట. ఈ శరీరాన్ని పనిచేయిస్తున్నది అని అర్థం. ఈ జన్మ, దేహ, ఇంద్రియ, బుద్ధి ఇవన్నీ కూడా ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. భూమి న ఆపః న వన్నిః అస్తి అనిలః. అన్ని పంచభూతాలు ఇవన్నీ కూడా నా యందు లేవు అన్నారు. ఈ శరీరం దేనితో చేయబడింది? పంచభూతాలతో చేయబడింది. దీన్ని ఏమంటాం? పాంచభౌతిక శరీరం అంటాం. ఈ పాంచభౌతిక శరీరం నేను కాదు అని అర్థం. భూమి లేదు నాలో, ఆకాశము లేదు, గాలి, నీరు, పృథివీ ఏమీ లేవు నాలో. అది నా భూమి నా ఆపహ నా అనిలహ. భూమి అంటే భూమి, ఆపహ అంటే నీరు, వహ్ని అంటే అగ్ని, అనిలహ అంటే గాలి, అంబరం అంటే ఆకాశం. ఇవేమీ కూడా మే న అస్తి, నా యందు లేవు. మరి నేనెవరిని అంటే ఇలా తెలుసుకుంటే ఏమిటండి ప్రయోజనం అన్నాడు. ఏమిటి ప్రయోజనం ఇలా తెలుసుకుంటే? 23వ మంత్రం చదువుతాం. ఏవం విదిత్వా పరమాత్మరూపం గుహాశయం నిష్కళమద్వితీయం సమస్త సాక్షిం సదసద్విహీనం ప్రయాతి శుద్ధం పరమాత్మరూపం. ఫలం చెప్తున్నారు. ఇటువంటి జ్ఞానాన్ని గనక పొందితే ఏమిటి ఫలం అంటే, ఏవం విదిత్వా. ఏవం అంటే ఈ విధంగా, ఈ పైన చెప్పినటువంటి విధంగా అని అర్థం. ఏవం విదిత్వా తెలుసుకొని. ఏమిటి తెలుసుకొని? పరమాత్మ రూపం, ఆ పరమాత్ముడి యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని అన్నారు. ఏమిటి ఆయన నిజస్వరూపం? ఉనికి, ఎరుక, ఆనందం. సత్ చిత్ ఆనంద, అది ఆయన స్వరూపం.
ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని ఎక్కడ గుహాశయం అన్నారు, మన హృదయ గుహయందు అన్నారు. మన హృదయంలోనే మన బుద్ధిలోనే మనం తెలుసుకోవాలి. గుహాశయం ఎటువంటి స్వరూపం? పరమాత్మ స్వరూపం నిష్కళం. నిష్కళం అంటే ఎటువంటి అవయవాలు లేనటువంటి, కళ అంటే భాగాలు, భేదం, విభజన. నిష్కళం అంటే ఎటువంటి భేదము లేనటువంటి అని అర్థం. ఎటువంటి భాగాలు లేవు ఆయనకి, కాలు, చెయ్యి, ముక్కు, కన్ను ఇట్లాంటివన్నీ భాగాలు లేవు అన్నారు. సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత అని అర్థం. నిష్కళం అంటే, సజాతీయం అంటే ఒక సజాతీయ విజాతీయ స్వగత భేద అన్నారు. ఒక శ్లోకంలో విద్యారణ్యుల వారు చెప్తారు పంచదశిలో, వృక్షస్య స్వగతో భేద. స్వగత భేద అంటే దాని యందున్నటువంటి భేదం. వృక్షానికి దాని యందు కొన్ని భేదాలు ఉన్నాయి. ఆకులని, కొమ్మలని, చిగుళ్ళు, కాండం, ఇవన్నీ వేళ్ళు, ఇవన్నీ భాగాలు. దీన్ని స్వగత భేదం అంటారు. ఆకు వేరు, కాండం వేరు, వేరు వేరు, ఫలం వేరు, ఇవన్నీ భేదాలే కదా. దాని యందు ఉన్నటువంటి భేదాలని స్వగత భేదం అంటారు. స్వగత అన్న తన యందు ఉన్నటువంటి అని అర్థం. స్వగత భేదం. ఇలాంటి భేదం ఏమన్నా ఉందా బ్రహ్మంలో, ఆత్మలో అంటే స్వగత భేదాలు లేవు. వృక్షస్య స్వగతో భేద పత్ర పుష్ప ఫలాదిభి. పత్రం, పుష్పం, ఫలం అని భేదం, స్వగత భేదం. విజాతీయ భేదం అంటే, సజాతీయ భేదం అంటే రెండో భేదం. పోనీ స్వగత భేదం లేదండి, సజాతీయ భేదం ఏమైనా ఉందా అంటే, ఇప్పుడు ఆ మనిషికి ఈ మనిషికి తేడా ఉంది కదా, వృక్షానికి మరొక వస్తువుకి తేడా ఉంది కదా. దానికి చెప్తారు వృక్షాంతరాత్ సజాతీయ. వృక్షం వేరు, ఆవు వేరు, ఆవు వేరు, ఏనుగు వేరు, ఇవన్నీ వేరే వేరే జాతులు. సజాతీయం అన్న అది కాదు. సజాతీయం అంటే ఒకటే జాతి, ఒక మనిషి ఇంకొక మనిషి. సజాతీయం అంటే ఒక ఏనుగు ఇంకొక ఏనుగు వేరు, ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టు వేరు. సజాతీయం వాటి జాతికి చెందినటువంటిదే. మనుష్య జాతి మనందరం. ఆ మనిషి వేరు, ఈ మనిషి వేరు కదా, ఈ మనిషి వేరు, ఆ మనిషి వేరు. దీన్ని సజాతీయ భేదం అంటారు. స్పీషీస్. వృక్ష జాతిలోనే మామిడి వృక్షం వేరు, కొబ్బరి వృక్షం వేరు, కొబ్బరి చెట్టు వేరు, మామిడి చెట్టు వేరు, మర్రి వృక్షం వేరు, మర్రి చెట్టు వేరు, రావి చెట్టు వేరు, ఇవన్నీ వృక్షాలే. కానీ వృక్ష జాతిలోనే సజాతీయ భేదం. అలాగే బ్రహ్మ ఆత్మలో కూడా ఈ ఆత్మ వేరు, ఆ ఆత్మ వేరు అని చెప్పుకుందామా అంటే ఒకటే ఆత్మ. ఇన్ని ఆత్మలు లేవు అన్నారు. ఒకటే ఆత్మ, సజాతీయ భేదము లేదు. రెండు ఆత్మలు, నైబర్ పక్క ఇంట్లో ఆత్మ, ఈ ఆత్మ, రెండు ఆత్మలు, మూడు ఆత్మలు, ఎంతమంది ఆత్మలు అంటే అలా కాదు. ఆత్మ ఎప్పుడూ ఒక్కటే. ఎలాగైతే ఇందులో ఆకాశం, కుండలో ఆకాశం, హాల్లో ఉన్న ఆకాశం వేరు వేరా? ఒకటే కదా. మీ ఇంట్లో ఉన్న ఆకాశం, ఇక్కడున్న ఆకాశం ఒక్కటే కదా, వేరు వేరు కాదు కదా. మరి అదే వేరు కాకపోతే ఆత్మ ఎట్లా వేరవుతుందండి అన్నారు. ఆ శరీరంలో ఉన్న ఆత్మ, ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఒక్కటే కనుక సజాతీయ భేదం కూడా లేదు. కొన్ని విగత భేదం అన్నారు. మూడోది విజాతీయ భేదం. విజాతీయ భేద విజాతీయ శిలాధిభి. శిల, రాయి ఉన్నది కదా, విజాతీయం, ఆ జాతే వేరు. శిలాధిపి అంటే రాళ్ళు, రప్పలు ఉన్నాయి కదా, మనం వేరు, రాళ్ళు వేరు, వృక్షం వేరు, మరొక జాతి వేరు. విజాతీయ భేదం అన్నారు. విజాతీయ భేదం. సజాతీయ భేదం అంటే వృక్షానికి వృక్షానికి ఉన్న మార్పు, ఒకే జాతికి మార్పు. వృక్షాలు వేరు, మనం వేరు, ఇది విజాతీయం. మనము వృక్షాలు ఒకటే జాతే
కాదు కదా. పశువులు పక్షులు ఒక జాతి కాదు కదా. అందుకని పశు జాతి వేరు, పక్షి జాతి వేరు, మనుష్య జాతి వేరు. దీన్ని విజాతీయం అంటారు. అలాంటి భేదం ఏమన్నా ఉందా ఆత్మలో అంటే అది లేదన్నాడు. మరి ఇంకేమిటండి ఉన్నది అన్నారు, నిష్కళం అన్నారు. ఎందుకని కారణం ఏమిటి అంటే అద్వితీయం, రెండోది లేదు కనుక ఆత్మ ద్వితీయం అనేటువంటిది లేదు. ఆత్మ యందు ఉన్నది ఒకటే ఆత్మ, ఆత్మ ఒక్కటే, భేదరహితం అని అర్థం. తర్వాత లక్షణం సమస్త సాక్షిం అన్నారు. సాక్షి అంటే తెలుసుకునేవాడు, మనకు తెలుసు కదా. సాక్షి అంటే చూసేవాడు అని అర్థం, తెలుసుకునేవాడు. దేన్ని తెలుసుకుంటాడండి? ఆత్మ అన్నిటినీ తెలుసుకుంటున్నాడు. ఎలా తెలుసుకుంటున్నాడు? ఆ రూపాల్లో ఉండి అన్నింటినీ తెలుసుకుంటున్నాడు అన్నారు. ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారా లేదా? అందరూ తెలుసుకుంటున్నారా లేదా? సమస్త సాక్షి, బయట ఉన్నవే కాదు, తన మనస్సుని కూడా తెలుసుకుంటున్నాడు. నా మనస్సు వేళ చాలా ఓ రకంగా ఉందండి అన్నాడు. ఎవరికి తెలుస్తున్నది అది చెప్పండి? ఎవరికి తెలుస్తున్నది? నా మనస్సు వేళ చాలా ఆనందంగా ఉందన్నారు అని ఎవరికి తెలుస్తున్నది? ఆత్మకి తెలుస్తున్నది. అప్పుడంటే ఆత్మ కంటే ఈ మనస్సు వేరే కాదా? అంతే కదండి. మరి ఆత్మ కంటే మనస్సు వేరు. ఆత్మ సాక్షిగా మనస్సును చూస్తున్నది. ఎటువంటి మనస్సుని? దుఃఖాన్ని అనుభవించే మనస్సుని, ఆనందంగా పొంగిపోతున్న మనస్సుని తెలుసుకుంటున్నది. పొద్దున ఒక రకంగా ఉంది మనస్సు, మధ్యాహ్నం ఒక రకంగా ఉంది, సాయంత్రం ఒక రకంగా ఉంది. 3 రకాలుగా ఉన్న మనస్సును చూసేవాడు ఒక్కడే, మారుతున్న మనస్సుని చూసేవాడు ఒక్కడే. అందుకని సమస్త సాక్షి అన్నాడు. ఈ మనస్సునే కాదు, ఆ శరీరంలో ఉండి ఆ మనస్సును తెలుసుకుంటున్నాడు, మరొక శరీరంలో ఉండి ఆ మనస్సును తెలుసుకుంటున్నాడు, అంతటా ఉండి అన్నిటినీ సాక్షిగా చూస్తున్నాడు అన్నారు. ఎవరు అంటే నేనే. ఆ ఆత్మస్వరూపాన్ని ఆ శరీరంలోనూ తెలుసుకుంటున్నాను, ఈ శరీరంలో తెలుసుకుంటున్నాను. ఆ శరీరంలో మనసు నాకు తెలియదు కదండి అన్నాడు. ఆ శరీరంలో ఆత్మగా ఉండి తెలుసుకుంటున్నావు. ఆ శరీరంలో ఉన్న మనస్సు సుఖదుఖం నాకు తెలియలేదంటే అహంకారం అయిపోతుంది. అది అహంకారం తెలుసుకోలేదు. భార్య యొక్క సుఖదుఖం భర్తకి తెలియదు, భర్త యొక్క సుఖదుఖం భార్యకి తెలియదు. కొంతవరకే తెలుస్తుంది, అంతా తెలియదు. అహంకారానికి అంతా తెలియదు, కానీ ఆత్మస్వరూపంగా సాక్షి రూపంగా తెలుస్తుంది. అది సమస్త సాక్షి అంటే అర్థం. తర్వాత చాలా ముఖ్యమైన మంత్రం, నిధిధ్యాసన చేయాల్సిన మంత్రాలు. సదసద్విహీనం, సత్ అసత్. సత్ అంటే కార్యం, అసత్ అంటే కారణం. సదసత్ విహీనం, కార్యకారణ విలక్షణం. కార్యకారణ విలక్షణం అని అర్థం. సదసద్విహీనం. విహీనం అంటే లేకపోవడం, కార్యము కాదు కారణము కాదు అని అర్థం. ఏమిటండి ఏదైనా కార్యం అన్నా, కార్యం అంటే ప్రోడక్ట్. ఒక వస్తువును ఉత్పత్తి చేస్తే ఈ క్లిప్ అనేది కార్యం, ప్రోడక్ట్. దీనికి కారణం ఏమిటి? ప్లాస్టిక్. కార్యకారణ సంబంధ దేని మధ్యలో? క్లిప్కి ప్లాస్టిక్కి. అదేవిధంగా ఇక డెస్క్ ఉంది కదా, ఈ డెస్క్ వచ్చి కార్యం. దీని యొక్క కారణం ఏమిటి? చెక్క, కొయ్య. దాన్ని కారణం అంటాం, కార్యకారణం. ఈ డెస్క్ ఉన్నది, డెస్క్ అనే ప్రోడక్ట్ ఉన్నది అని చెప్తే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టీచింగ్. ఇప్పుడు ఏమున్నదండి ఇక్కడ? డెస్క్ ఉన్నది అన్నారు. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అండి. రెండో లెవెల్ ఆఫ్ టీచింగ్ ఏమిటి? ఈ డెస్క్ యొక్క కారణం ఏమిటి? దేని చేత చేయబడింది? రెండో ప్రశ్న. ఏం చెప్పాలి? ఈ డెస్క్ చెక్క ద్వారా చేయబడినది. వుడ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ద డెస్క్. రెండవ లెవెల్ ఆఫ్ టీచింగ్. అంటే కార్యం మొదటిది,
కార్యాన్ని ప్రవేశపెడుతున్నాం. డెస్క్ ఉన్నది, కార్యం. ఈ డెస్క్ కారణం ఏమిటి అంటే చెక్క, కారణం ఉన్నది అన్నారు. ఈ యొక్క డెస్క్కి చెక్క కారణమై ఉన్నది. రెండవ లెవెల్ ఆఫ్ టీచింగ్ అర్థమైందా? మూడో లెవెల్లో ఏం చెప్తాం? డెస్క్ అనేదే లేదు అన్నాం, కార్యం అనేటువంటిది నిజంగా లేదు అన్నాం. అంటే కార్య నిషేధాన్ని చేసేసాం. మొదటి స్టెప్లో కార్యాన్ని ఇంట్రడ్యూస్ చేసాం, ప్రవేశపెట్టాం. మూడో స్టెప్లో ఏం చెప్పేస్తున్నాం? కార్యం లేదు, నిజంగా లేదు. ఏమండి ఉన్నది కదండి స్వామిని, మీరు పట్టుకున్నారు కదా, పుస్తకం పెట్టుకున్నారు కదా, పూలు కూడా పెట్టారు కదా దాని మీద, డెస్క్ ఉన్నది కదా అంటే కంటికి కనపడుతున్నది కానీ నిజంగా ఉన్నది ఏమిటి? చెక్క మాత్రమే ఉన్నది. కరెక్ట్ కదా? చెక్కే డెస్క్ రూపంగా ఉంది. డెస్క్ అనేది విడిగా ఉన్నదా చెక్క కాకుండా? చెప్పండి. డెస్క్ ఇక్కడ పెడతాను, చెక్క ఇక్కడ పెడతాను, కుదురుతుందా? చెక్క ఎక్కడ ఉన్నదో అక్కడే డెస్క్ ఉన్నది, ఎక్కడ డెస్క్ ఉన్నదో అక్కడే చెక్క ఉన్నది. రెండు గనక ఉంటే డెస్క్ వేరే చెక్క వేరే అంటే చెక్ కాదండి, చెక్క. డెస్క్ వేరే చెక్క వేరే అంటే డెస్క్ ఇక్కడ పెట్టుకొని పక్కన, చెక్క ఇక్కడ పెడితే వీలవుతుందా? అంటే ఏమిటి? డెస్క్ అనే పదార్థము లేదు. డెస్క్ అనే పదార్థము వేరేగా, చెక్క కంటే వేరేగా లేదు. మరి డెస్క్ అనేది ఏమిటండి అన్నది? ఔపచారికం, వ్యవహారం కోసం దాన్ని ఉపయోగించుకోవడం కోసం మనం డెస్క్ అని పేరు పెట్టుకున్నాం అంతే. సత్యమే కదా? చెక్క అనేది ఉన్నది కానీ డెస్క్ అనేది లేదండి. డెస్క్ అనేది ఎక్కడుంది అసలు? డెస్క్ అనే వస్తువు ఉన్నదా అసలు? ఉన్నది చెక్క, డెస్క్ రూపంలో ఉన్నది. అందుకని ఏం చేసాం? కార్యాన్ని నిషేధించేసాం. కార్యం అంటే ఏం చెప్పాను? డెస్క్. ఇప్పుడు డెస్క్ని తీసేసామా లేదా? డెస్క్ లేదు అని అర్థం చేసుకున్నాం. డెస్క్ పగలగొట్టక్కర్లేదు, హాయిగా ఉపయోగించుకుంటూనే 10 సంవత్సరాల నుంచి ఉపయోగించుకుంటూనే డెస్క్ లేదని చెప్పేస్తున్నాం. ఇది మూడో లెవెల్ ఆఫ్ టీచింగ్, కార్య నిషేధ. అర్థమైందా? ఏమంటే కార్యం లేకపోతే, డెస్క్ అనేదే లేకపోతే చెక్క కారణం అని చెప్పాల్సిన అవసరం ఉందా? డెస్క్ అనే ప్రోడక్ట్ కనుక కార్యం లేదు అని చెప్పి నిర్ధారణ చేశాం కదా. ఇప్పుడు ఉన్నది చెక్కే కదా. ఇప్పుడు కారణం చెక్క అని చెప్పగలరా? దేనికి కారణం? డెస్క్కి. డెస్క్ లేదు కదా. డెస్క్ లేనప్పుడు చెక్క కారణం ఎట్లా అవుతుంది? కనుక చెక్క కారణత్వం కూడా లేకపోయింది. చెక్క కారణత్వం, స్టేటస్, కాసాలిటీ, అది కూడా తీసేసాం 4వ స్టెప్లో. కారణత్వ నిషేధ. 4 స్టెప్పులు గుర్తుపెట్టుకోవాలి. డెస్క్ ఉన్నది, కార్యాన్ని ఇంట్రడ్యూస్ చేశాం, ప్రోడక్ట్ని. డెస్క్ ఎటువంటి డెస్క్ ఉన్నది? చెక్క రూపంలో ఉన్నటువంటి, చెక్క కారణంగా ఉన్నటువంటి డెస్క్ ఉన్నది అన్నారు. డెస్క్కి కారణం ఏమిటంటే చెక్క అని చెప్పి రెండో విధంగా చెప్పాం. రెండవ పాయింట్. ఈ 2 పాయింట్లనే అధ్యారోప అంటారు. 1, 2 లెవెల్స్ ఆఫ్ టీచింగ్ని అధ్యారోప అంటారు. వెరీ ఇంపార్టెంట్ టెక్నికల్ టర్మ్, నోట్ చేసుకోవాలి. రాబోయే ఉపనిషత్తులన్నీ చాలా నిగూఢమైనటువంటి ఉపనిషత్తులు. అధ్యారోపం మొదటి పాయింట్, రెండవ పాయింట్ నేను చెప్తాం అధ్యారోపం. అధ్యారోపం అంటే ఏమిటి? డెస్క్ ఉన్నది, కార్యం ఉన్నది, కార్యం అనే డెస్క్ ఉన్నది, ప్రోడక్ట్ ఉన్నది అని చెప్పడం అధ్యారోపం. నెంబర్ 1. నెంబర్ 2 సెకండ్ స్టేటస్ ఏంటి? చెక్క అనేటువంటిది కారణం, కారణం ఉన్నది, చెక్క కారణత్వం స్టేటస్లో ఉన్నది డెస్క్కి అని చెప్పి కారణత్వాన్ని ఇంట్రడ్యూస్ చేశాం రెండో లెవెల్ ఆఫ్ టీచింగ్లో. ఈ 2 కలిపి అధ్యారోపం, సూపర్ ఇంపోజిషన్ ఫర్ టీచింగ్ పర్పస్. కాస్త అర్థమైపోయింది, వీళ్ళు కొంచెం సంవత్సరాలుగా వస్తున్నారు, ఇంక వెళ్ళరు క్లాసు వదిలి అని అనిపించిన తర్వాత ఏం చేస్తాం?
నిషేధం చేసేయాలి. అపవాద అంటే నిషేధం, నెగేషన్. ఇంకెక్కడికి వెళ్ళరు, మీరు క్లాస్ వదిలిపెట్టి వెళ్ళలేరు. అలా అనిపించినప్పుడు ఏం చెప్తామంటే నిషేధం చేస్తాం. నిషేధం అంటే ఏమిటి? తొలగించేస్తాం. ఏమిటి? కార్యత్వ నిషేధ మూడో స్టెప్, కారణత్వ నిషేధ నాలుగో స్టెప్. దీన్ని రెండింటిని కలిపి 3, 4 కలిపి అపవాద అంటాం. 3, 4 కలిపి అపవాద. అపవాద అంటే నెగేషన్. మిథ్యాత్వ నిశ్చయ, నిజంగా లేదండి, నిజంగా డెస్క్ లేకపోవడం వల్ల, కార్యం లేకపోవడం వల్ల చెక్క అనే కారణం కూడా లేదు, కారణత్వం కూడా లేదు. సరే బాగుందండి, డెస్క్ చెక్క బాగుంది, ఇప్పుడు అసలు విషయం ఏమిటి అని. విషయం అదేవిధంగా జగత్తు కార్యం, జగత్తు ఉన్నది, ఈ ప్రపంచం ఉన్నది, మనకు కనపడుతోంది కంటికి. కార్యప్రపంచ, ఎవరు చేశారండి ఈ ప్రపంచాన్ని? దీనికి కారణం ఎవరు అంటే పరమాత్మ కారణం. పరమాత్మ చేశాడు కారణం. పంచభూతాలను సృష్టించి, పంచభూతాల ద్వారా ఈ జగత్తుని సృష్టించి, ఇందులో జీవరాశులన్నింటినీ సృష్టించి, మనుషులందరినీ సృష్టించి, వాళ్ళందరికీ బాధలు పెడుతున్నాడు ఆయన. మొదటిలో జగత్తు ఉన్నది అని చెప్పాం, కార్య జగత్తు ఉన్నది. రెండో స్టెప్లో కారణం బ్రహ్మ, కారణ ఆత్మ ఉన్నది, ఈ జగత్తుకి కారణంగా ఉన్నది. ఈ 2 పాయింట్లు కలిపి ఏమిటి? అధ్యారోప అన్నాం. ఏమండి, జగత్తుకి కారణం పరమాత్మ అన్నాం. జగత్తు సత్యమా మిథ్యా? మిథ్యా. ఎందుకంటే జగత్ అనేది బ్రహ్మ కంటే వేరుగా లేదు. ఎలాగైతే డెస్క్ అనేది చెక్క కంటే వేరుగా లేదో, జగత్ అనేటువంటిది బ్రహ్మ కంటే వేరుగా లేదు. లడ్డు శనగపిండి కంటే వేరుగా ఉంటుందండి. శనగపిండి ఎక్కడుంటే అక్కడే కదా లడ్డు ఉండేది. శనగపిండి లేకుండా లడ్డు ఉంటుందా? కారణం కార్యంలో ఉన్నదా లేదా? చెక్క అనేటువంటి కారణం డెస్క్ అనే కార్యంలో ఉన్నదా లేదా? ఉన్నదా? ఇది అర్థం కాకపోతే బంగారం చేయని చెప్తే అర్థమవుతుంది. బంగారం అనే కారణం చైన్ అనే కార్యంలో ఉన్నదా లేదా? బంగారం వేరే, చైన్ వేరుగా ఉన్నదా? చైన్లోనే బంగారం ఉంది, అదే కదా. ఎందుకంటే కారణం కదా, కారణం కార్యంలోనే ఉండాలి, కార్యానికంటే విడిగా ఉండదు. ఎందుకంటే కారణం లేకపోతే కారణం ఉండదు. బంగారం లేకపోతే గొలుసు ఉండదు కనుక బంగారం ఎందులో ఉండాలి? గొలుసులోనే ఉండాలి. వేరే ఎక్కడన్నా ఉంటుందా? గొలుసులోనే ఉండాలి. అదేవిధంగా బ్రహ్మ జగత్తుకు కారణమైతే బ్రహ్మ ఎక్కడ ఉండాలండి? జగత్తులోనే ఉండాలి కదా. అప్పుడు బ్రహ్మ కంటే జగత్తు లేదు కదా వేరుగా. బ్రహ్మే జగత్తుగా కనపడుతున్నది. అర్థమైంది? బ్రహ్మమే జగత్తుగా కనపడుతున్నది. అప్పుడు బ్రహ్మే జగత్తుగా కనపడితే జగత్తనే కార్యం ఉన్నదంటారా? లేదు కదా. బ్రహ్మే జగత్తుగా ఉన్నది కాబట్టి కార్యం అనే జగత్తే లేదు అన్నారు. అప్పుడు కార్యం అనే జగత్తు లేకపోతే, ప్రపంచం లేకపోతే బ్రహ్మ కారణత్వం ఎట్లా వస్తుంది? బ్రహ్మకి ఆయన కారణం ఎట్లా అవుతాడు? కనుక జగత్తు మిథ్యా, బ్రహ్మ కారణం అనేటువంటి స్టేటస్ కూడా మిథ్యా, అపవాద. 2 స్టేటస్, 3, 4 అపవాద, మొదటి 2 అధ్యారోప. ఓకే. జగత్తు ఉన్నది, కార్యం జగత్తు ఉన్నది, మొదటి స్టెప్. కార్యం జగత్తుకి బ్రహ్మం కారణం, రెండో స్టెప్. ఇది అధ్యారోప. జగత్ అనేది నిజంగా లేదు, ఊరికి కంటికి కనపడుతున్నది, అది నిజంగా లేదు, మిథ్యా అన్నాం, అపవాద. అప్పుడు జగత్తే లేనప్పుడు బ్రహ్మ కారణం ఎట్లా అవుతాడు? కారణత్వం కూడా తీసేసాం కనుక కార్యకారణ విలక్షణం బ్రహ్మ, సదసద్విహీనం.
అది అర్థం. సదసద్విహీనం శుద్ధం మరి. శుద్ధం అంటే శుద్ధం, ప్యూర్ అని అర్థం. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, ఆగామి కర్మ ఇవన్నీ లేవండి. పుణ్యపాప కర్మలు లేనటువంటి ఆ బ్రహ్మము శుద్ధం బ్రహ్మం. పరమాత్మ రూపం ప్రయాతి. ఇలా తెలుసుకున్నవాడు ఆ పరమాత్మని పొందుతాడు. ఆ పరమాత్మ స్వరూపాన్ని తానే సచ్చిదానంద స్వరూపంగా గ్రహిస్తాడు. ప్రయాతి అంటే పొందుతాడు, గ్రహిస్తాడు, తెలుసుకుంటాడు అని అర్థం. ఆ ఆత్మస్వరూపాన్ని తానుగా తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు? ఉనికిగా తెలుసుకుంటాడు, ఎరుకగా తెలుసుకుంటాడు. అదేమిటండి మళ్ళీ ఉనికి ఎరుక అన్నాడు. నేను ఉన్నాను, నేను ఉన్నానని నాకు తెలుసు. నేను ఉన్నాను అనేది ఉనికి, నాకు తెలుసు అనేది ఎరుక. ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను అనేది అనాత్మ, ఉన్నాను నాకు తెలుసు అనేది ఆత్మ. బాగా గమనించండి. నేను ఉన్నాను నాకు తెలుసు అనే దాంట్లో ఏమన్నా తేడా ఉందా? మీరు నేను ఉన్నాను అన్నా కూడా, నేను ఉన్నాను అన్నా కూడా ఇందులో మార్పు లేదు కదా. నేను ఉన్నాను, స్త్రీగా ఉన్నాను, భార్యగా ఉన్నాను, తల్లిగా ఉన్నాను అంటే శరీరానికి సంబంధించింది, అనాత్మకి సంబంధించినది. నేను ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను అనేటువంటిది అనాత్మకి సంబంధించింది. నేను ఉన్నాను నాకు తెలుసు అనేది ఆత్మ. చూసారా? నేను ఉన్నాను. ఇప్పుడు మీరందరూ నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను అందరూ రాద్దాం చెప్పండి. నేను ఉన్నాను నాకు తెలుసు. అందులో ఏమన్నా మార్పు ఉందా? కానీ అందరం ఎలా ఉన్నాము అని చెప్పేటప్పుడు మాత్రం, ఎక్కడ ఉన్నామని చెప్పేటప్పుడు మాత్రం మారుతుంది. కనుక అనాత్మ మారుతూ ఉంటుంది, ఆత్మ మారదు. నేను ఉన్నాను, నేను నాకు తెలుసు అనేది మారదు. చూసారా? అది పరమాత్మ రూపం. ఇప్పుడు నేనే ఆ పరమాత్మ స్వరూపాన్ని. నేనే అంటే మీరు కూడా చెప్పుకోవాలి ఆ విధంగా. నేనే అంటే ఏమిటి? అన్ని రూపాల్లో నేనే పరమాత్మ స్వరూపంగా ఉన్నాను. కాబట్టి శరీరం భేదంగా ఉన్నప్పటికీ కూడా మన అసలు స్వరూపం ఏమిటి? ఇప్పుడు ఒక్క ఆత్మస్వరూపం. ఇలా అనుకున్నప్పుడు కోపం, తాపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం వస్తాయా? కోపతాపాలు వస్తాయా? పోట్లాటలు వస్తాయా? తగాదాలు వస్తాయా? ఒకళ్ళనొకళ్ళు పీడించుకోవడం అంటూ ఉంటుందా అసలు? ఇటువంటి జ్ఞానం గనక ప్రపంచం అంతా వ్యాపించిందంటే జగదేక నందనవనం అన్నారు. అటువంటి నందనవనం చేసుకోవాల్సింది పోయి ఒక కుటుంబంలోనే సుఖం లేకుండా పోతున్నది అజ్ఞానం వల్ల. దేశం అంతా తర్వాత సంగతి, కుటుంబంలోనే లేదు. కుటుంబం సంగతి తర్వాత అసలు వాడికే లేదు. చూసారా? జ్ఞానం కనుక వస్తే తనకు తాను ఆనందంగా ఉంటాడు. అందరికీ జ్ఞానం వస్తే అందరూ ఆనందంగా ఉంటారు. దేశంలో అందరికీ జ్ఞానం వస్తే అందరూ ఆనందంగా ఉంటారు. దేశంలో అరాచకమే ఉండదు, అన్యాయం, అక్రమాలు ఉండవు. కనుక ఈ జ్ఞానాన్ని వ్యాపింప చేయాలి ప్రపంచం అంతా. మనం చదవడమే కాదు, మనం తెలుసుకొని అందరికీ అందజేయాలి. అది విషయం. ఒక దేశానికి కాదు, ప్రపంచం మొత్తానికి. ఎందుకు? ఆనందంగా ఉండడం కోసం, శాంతిగా ఉండడం కోసం. తెలుసుకుంటే శాంతి. ప్రయాతి పరమాత్మ రూపం. ఒకవేళ అర్థం కాకపోతే ఏమిటంటే చాలా కష్టంగా ఉంది, అధ్యారోపం అంటారు, అపవాదం అంటారు, కార్యం అంటారు, కారణం ఏమిటేమిటో చెప్తున్నారు, అర్థం కాకుండా ఉంది అని ఒకవేళ ఎవరైనా శాస్త్రంలో ఏదో కన్ఫ్యూజన్ ఉంది, మనకేం అర్థం కావట్లేదని చెప్పి చాలామంది ఆ వేదాలంతా కన్ఫ్యూజన్ అండి, శాస్త్రం అంతా కన్ఫ్యూజన్ అంటారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అర్థం చేసుకునే శక్తి లేక ఆ ఉపనిషత్తులన్నీ మనకు అర్థం కావండి. అవేమిటో అవన్నీ చాలా గందరగోళంగా ఉంటాయి అంటారు జనాలు.
గందరగోళం ఉపనిషత్తులో కాదు నాయన, నీ బుర్రలో ఉంది గందరగోళం. కనుక శాస్త్రంలో ఎటువంటి దోషం లేదు, శాస్త్రంలో ఎటువంటి దోషం లేదు అన్నారు. మరి ఎక్కడ ఉంది దోషం అన్నాడు? నీ బుద్ధి గ్రాహ్యంలో దోషం ఉంది. నీకు శక్తి లేదు, దాన్ని అర్థం చేసుకునే శక్తికి నువ్వు ఎదగలేదు. అంతేకాని శాస్త్రంలో ఎప్పుడూ ఎన్నటికీ దోషం ఉండదు. ఎందుకని? ఆ పరమాత్ముడు ఇచ్చాడు గనక. వేదాంత కృత్ అన్నారు. ఆ పరమాత్ముడు ఇచ్చినటువంటి, నువ్వు నమ్మినటువంటి దేవుడు ఇచ్చేటటువంటి శాస్త్రంలో దోషం ఉంటుందా? ఉండదు కదా. మరి ఎందుకు శాస్త్రాన్ని అనుమానిస్తావు? కనుక నిన్ను నీవే కొంచెం అనుమానించుకో కొంచెంసేపు. నేను ఆలోచించేది తప్పేమో, నాకు తెలిసింది తప్పేమో, శాస్త్రం చెప్తున్నది నాకు అర్థం కాలేదంటే ఎందుకు అర్థం కాలేదు? పాపం ఉన్నది మనసులో, మనసులో కల్మషం ఉంది. అది పోయితే కానీ నీకు ఇది అర్థం కాదు. అది పోవడానికి ఏం చేయాలి అన్నాడు. రుద్రపారాయణం చెయ్యి అని చెప్తున్నారు. రుద్రపారాయణం లాంటి ఎనీ పారాయణం. ఇక్కడ రుద్రపారాయణం శాంపుల్గా చెప్పారు. విష్ణు సహస్రనామ పారాయణము, లలితా సహస్రనామ పారాయణము, నీకు ఏ పారాయణం ఇష్టమైతే, సుప్రభాతమో ఏదో ఒకటన్నా చదువు, ఆ స్తోత్రమాలంతా కంఠస్థం చెయ్యి చాలు. ఆ పాపం తొలగిపోతుంది. తొలగిన రోజు నీకు ఇది అర్థమవుతుంది పూర్తిగా. ఏమిటా సాధనం? తర్వాత మంత్రం 24. యశతరుద్రీయమధీతే సోగ్నిపూతో భవతి సురాపానాత్ పూతో భవతి బ్రహ్మహత్యాత్ పూతో భవతి కృత్యాత్ పూతో భవతి తస్మాదవిముక్తమాశ్రితః భవతి అత్యాశ్రమీ సర్వదా సకృద్వా జపేత్. ఇది అర్థం చేసుకోలేని వాళ్ళు, అర్థం చేసుకునే సామర్థ్యం లేని వాళ్ళు, బుద్ధి సూక్ష్మత లేని వాళ్ళు, మనస్సు శుద్ధత లేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఇలా చేయాలి అని చెప్తాను. సహా యహ శతరుద్రీయం అధీతే. ఎవరైతే శతరుద్రీయం అన్నా కూడా రుద్రమని అర్థం. రుద్రపారాయణం యజుర్వేదంలో వచ్చేటటువంటి రుద్రపారాయణం. ఈ ఉపనిషత్తు అథర్వణ వేదే ఉపనిషత్తు. కానీ ఉపనిషత్తు ఏం చెప్తోంది? యజుర్వేదంలో ఉన్నటువంటి మహారుద్రం ఉందే, ఆ రుద్రపారాయణం చేస్తే ఏమవుతుంది అన్నాడు. ఏనీ పారాయణం ఓకే చేస్తే ఏమవుతుంది? అగ్నిపూత భవతి. ఎందుకంటే ఏ జన్మలో ఎప్పుడు చేసిన పాపము మనకు తెలియదు, ఏ పాపం చేశాము, కానీ బుద్ధి సూక్ష్మత రావడం లేదు, గ్రహించలేకపోతున్నాము. ఎందుకని? కారణం నేను అహం బ్రహ్మాస్మి అని చెప్పలేకపోతున్నామే. ఇంకా రాగద్వేష కోపతాపాలతో ఈ శరీరంలోనే మరణ భయంతో అలమటించిపోతున్నామే. ఏదో ఒక పాపకర్మ అడ్డగిస్తోంది మనల్ని. ఆ పాపం పోవాలి అంటే ఏ ఏ పాపాలు అంటే ఇటువంటి పాపాలు. ఒక శాంపుల్గా చెప్తున్నారు 4 పాపాలు. ఇంకా ఎన్ని పాపాలు ఉన్నాయో తెలియదు, అన్ని లిస్టు చెప్పాలంటే కష్టం. శాంపుల్ పాపాలు ఏమిటంటే అగ్నిపూత. అగ్నిపూత అంటే రుద్రపారాయణం కనుక చేస్తే అగ్ని ఎంత శుద్ధం అవుతుందో అంత శుద్ధం అయిపోతుందిట మనస్సు, పాపాన్ని కడిగేస్తుందిట. అగ్నిపూత అంటే అగ్ని ఎంత ఏ విధంగా శుద్ధం చేస్తుందో అంతటిని అంత శుద్ధం చేస్తుందట. అగ్ని అంత శుద్ధుడవుతాడట. ఎందుకండి అగ్ని అంత శుద్ధుడు అంటే, అగ్నికి ఏ దోషం చేశాడో అగ్నిహోత్రం జరిగేటప్పుడు, హోమం జరిగేటప్పుడు అక్కడ ఆ అగ్నిని అగౌరవించి ఉంటాడు. ఏ జన్మలోనూ అవమానపరిచి ఉంటాడు ఆ అగ్నిని.
అందుకని మన వాళ్ళు దీపం ఆర్పేటప్పుడు నోటితో ఆర్పవాకురా అంటారు. ఉఫ్ అని ఆర్పకూడదు. ఎందుకంటే నోట్లో ఉన్నటువంటి లాలాజలం పడితే ఆ అగ్ని దేవతని నిందించినట్లు అవుతుంది. యజ్ఞ వేదిక జరిగేటప్పుడు, హోమం జరిగేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు, కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళకూడదు, స్నానం చేయకుండా వెళ్ళకూడదు. అలా గనక వెళితే పాపం. ఆ పాపం వల్ల ఏమవుతుందంటే నీకు జన్మజన్మలకి వేదాంత శాస్త్రం అర్థం కాదు. కనుక ఏం చేయాలి అంటే రుద్రపారాయణం ఇట్లాంటి పారాయణాలన్నీ చేస్తూ ఉంటే ఆ చేసినటువంటి పాపం పోతుంది అన్నారు. ఈ ప్రతిబంధకం తొలగిపోతుంది అన్నారు. అంతేకాదు మరొక పాపం, సురాపానాత్ పూతః భవతి. మద్యపానం సేవించడం వల్ల వచ్చిన పాపం ఈ రుద్రపారాయణం వల్ల, లలితా సహస్రనామ పారాయణం వల్ల, విష్ణు సహస్రనామ పారాయణం వల్ల పోతుంది అన్నారు. ఏది భగవత్ శ్లోకాలు ఏ పారాయణం చేసినా ఈ పాపాలన్నీ పోతాయి. ఈ జన్మలో మేము తాగడం లేదు కదండి అన్నాడు. ఏ జన్మలో తాగున్నావో ఎవరికి తెలుసు. సురాంన పిబేత్ అన్నారు. అందుకే తాగే వాళ్ళ పక్కన ఉండకూడదు, వాసన కూడా పీల్చకూడదు, వాళ్ళతో స్నేహం చేస్తే మహాపాపం. ఎందుకంటే నిషిద్ధ కర్మ అది. సురాం న పిబేత్ అన్నారు. శాస్త్రంలో ధూమపానం కానీ సురాపానం కానీ అలా చేయకూడదు. అంటే ఈ దేశంలో సురావన లిక్కర్ వైన్స్ షాపులన్నీ పెట్టాడంటే పెట్టిన వాడికి పర్మిట్ ఇచ్చిన వాడికి ఎంత పాపమో తెలుసా? అమ్మేవాడికి పాపం, తాగేవాడికి పాపం, తాగేవాడిని ఎంకరేజ్ చేసేవాడికి పాపం, తాగేవాడికి సహాయం చేసిన వాడికి పాపం, తాగేవాడికి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పాపం. డబ్బులు ఇచ్చిన వాడికి, షాప్ పెట్టిన వాడికి పాపం అయితే తాగేవాడికి ఎంత పాపం ఉండాలి? అందుకని అందువల్ల ఆ పాపం ఏదైనా ఉండి ఉంటే పోతుంది. సురాపానాత్ పూతః భవతి, పవిత్రుడైపోతాడు, ఆ పాపం నుంచి పవిత్రుడైపోతాడు. తర్వాత బ్రహ్మహత్యాత్ పూతో భవతి. ఏ జన్మలోనో ఎప్పుడన్నా ఎవరినైనా బ్రాహ్మణ్ణి హింసించి ఉంటే, బ్రాహ్మణ్ణి చంపి ఉంటే అది మహాపాపం. బ్రహ్మహత్యా పాపం జన్మజన్మ తరతరాలు బాధపడతారట. అటువంటి పాపం కూడా పోవాలి. ఆ పాపాలన్నీ ఏవైనా ఉంటేనే జనానికి వేదాంత శాస్త్రంలో ఇంట్రెస్టే రాదు. అవన్నీ ఉంటే, పాపాలన్నీ ఉంటే వాళ్ళకి దీని మీద కోరిక ఉండదు, వచ్చినా అర్థమూ కాదు. అందుకని శాస్త్రం చెప్తుంది, నీకు అర్థం కాలేదు అంటే ఏదో పాప ప్రతిబంధకం ఉన్నది అని అర్థం. అందుకని ఏ పాపం లేని వాళ్ళకే ఈ శాస్త్రానికి చదివి అర్థం చేసుకోగలుగుతారు. అందుకని పుణ్యాత్ములే క్లాసుకు వస్తారు, పుణ్యాత్ములే వింటారు, పుణ్యాత్ములకే అర్థమవుతుంది, పుణ్యాత్ములకే ఆ జ్ఞానం వస్తుంది. అందుకని కూర్చున్న వాళ్ళందరూ పుణ్యాత్ములనే చూస్తాడు గురువు ఎప్పుడూ కూడా. ఎందుకంటే గురువుకు తెలుసు ఆ శాస్త్ర మహిమ, శాస్త్ర గొప్పతనం. అది ఎంత కష్టపడితే అర్థమవుతుందో కూడా గురువుకు తెలుసు. కనుక వచ్చే వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములు. మామూలు వాళ్ళు ఎవరు రారు, వేదాంతానికి అంత తొందరగా రాలేరు, వచ్చిన అర్థము కాదు. అందుకనే కాస్త దైవభక్తి, దైవ చింతన, రిలీజియస్ లైఫ్, ఆ శ్రద్ధాభక్తి ఉన్నవాళ్ళే శాస్త్రానికి వస్తారు. చూసారా, మామూలు వాళ్ళు రారు. కనుక బ్రహ్మహత్యాత్ పూతః భవతి. తర్వాత కృత అకృతాత్, కృత్యం అకృత్యం అన్నారు. కృత్యం అంటే విహిత కర్మ, చెయ్యవలసిన కర్మల్ని చెయ్యకుండా ఉండితే అకరణే ప్రత్యవాయ అన్నారు. ఒమిషన్స్ అన్నమాట. చెయ్యవలసినవి చేయకపోతే, గాయత్రి మంత్రం తీసుకున్నావు కదా, సంధ్యావందనం చేయాలి కదా ప్రతిరోజు, చేయడు. గాయత్రి జాపం చేయకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాడు. అకరణే ప్రత్యవాయ అన్నారు. అకృత్యం, కృత్యం అంటే చేయవలసిన దాన్ని చేయకపోవడం. అకృత్యం అంటే చెయ్యకూడని దాన్ని చేయడం. మాంసం న భక్షయేత్, సురాపానం న కుర్యాత్, ధూమపానం న కుర్యాత్. సత్యం వద అంటే అసత్యమే చెప్తుంటాడు, వధ చేస్తాడు సత్యాన్ని. అలా చేస్తే అకృత్యం అంటే నిషిద్ధ కర్మల్ని చెయ్యడం, నిషిద్ధ కరణం. కృత్యం అంటే విహిత అకరణం, చేయవలసిన దాన్ని చేయకపోవడం, ఒమిషన్. అకృత్యం అంటే చెయ్యకూడని దాన్ని చెయ్యడం, కమిషన్. పాపం పొందాడనమాట, కమిషన్. అయితే ఏమిటి, తస్మాత్ ఆశ్రిత భవతి. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది,
ఆ భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు. ఎప్పుడైతే ఈ పాపాలన్నీ పోతాయో రుద్రపారాయణం వల్ల, ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడం వల్ల అవిముక్తం ఆశ్రిత భవతి. ఆ యొక్క పరమాత్ముణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి, శివుణ్ణి, అవిముక్త అనేటువంటిది కాశీ విశ్వనాథుడికి పేరు. కాశీ క్షేత్రానికి అవిముక్తేశ్వర క్షేత్రం అని పేరు. కాశీ క్షేత్రానికి అవిముక్తేశ్వర క్షేత్రం అని పేరు. అటువంటి కాశీ విశ్వనాథుడైనటువంటి అవిముక్తేశ్వరుణ్ణి శరణు పొందుతాడు. అత్యాశ్రమీ సర్వదా జపేత్. అత్యాశ్రమి అంటే సన్యాసి. సన్యాసి ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలట రుద్రపారాయణం, సదా ఎప్పుడూ. గృహస్థుడైతే ప్రతిరోజు ఉదయం, సన్యాసి అయితే ఇంకా అదే పని, వేరే పని లేదు కదా, ఇంకేం చేస్తావు, సన్యాసి అయి కూర్చొని పారాయణం చెయ్యి అన్నాడు. అందుకని మనకు తెలియదు ఎప్పుడు ఏ ప్రతిబంధకాలు వస్తాయో మనకు తెలియదు. కనుక ఆ ప్రతిబంధకాలన్నీ రాకుండా శాస్త్రం పూర్తిగా అర్థం కావాలని కోరిక ఉంటే భగవత్ చింతన, జపం, ధ్యానం, పారాయణం వదిలిపెట్టకూడదు. ఉపనిషత్తు పారాయణం, భగవద్గీత పారాయణం అవైనా చేయొచ్చు. మీరు పోయి రుద్రం కోసం కష్టపడవాకండి. ఇప్పుడు భగవద్గీత పారాయణం చేయండి. సీడీలు ఉన్నాయి, క్యాసెట్లు ఉన్నాయి, ప్లే చేసుకొని వాటితో పాటు పాడటం నేర్చుకోండి. కనీసం స్తోత్రమాలన్నా చదవండి. నేను చెప్పిన ట్యూనే వేరు, మీరు వచ్చేటప్పటికి ఏదో ట్యూన్ చదువుతున్నారు, సుప్రభాతం ట్యూన్ చదువుతున్నారు అంటే ఎవరు వినడం లేదని అర్థం. ఆ సీడీ, క్యాసెట్ ఎవరికి తెలియదు అన్నమాట ఉన్నదని కూడా. ఓకే, ఏదో ఒక ట్యూన్లో చదవండి, పర్వాలేదు. ఓకే, తర్వాత మంత్రం. అనేన జ్ఞానమాప్నోతి సంసారార్ణవనాశనం తస్మాదేవం విదిత్వైనం కైవల్యం ఫలమశ్నుతే. కైవల్యం ఫలమశ్నుతే ఇతి. అనేన, అనేన రుద్రపారాయణేన అని అర్థం. అనేన గీతాపారాయణేన, కశ్చిత్ పారాయణేన, ఎనీ పారాయణం. ఏవేవో పారాయణాలు చేస్తుంటారు. లోకపారాయణం, లోకాభిరామాయణ పారాయణం, అవన్నీ ఎందుకు? లోకచింతనం ఎందుకు? ఊరికి మనుషులతో మాట్లాడుతూ కూర్చుంటే పుణ్యం, పురుషార్థం ఏమి ఉండదు. అనవసరమైన కాలక్షేపాలు చేయకూడదు. దైవ చింతన మాట్లాడినా కూడా దైవాన్ని గురించే మాట్లాడాలి. కథలు చెప్పినా దైవం గురించే చెప్పాలి. లోకంలో సీరియల్ కథలన్నీ వద్దు, చాలు, చూసిన వరకు వదిలిపెట్టేసి భగవత్ చింతనలో భగవత్ కథ, భాగవత కథ, భగవంతుడి గురించి చింతన చెయ్యి అన్నారు. అనేన జ్ఞానమాప్నోతి. ఎప్పుడైతే మనసు శుద్ధమవుతుందో, పాప ప్రతిబంధకం పోతుందో, ఆ గురువు నీకు లభిస్తాడు. గురువు లభించి ఏం చేస్తాడు? శాస్త్రాన్ని బోధిస్తాడు. రానాయన, ఎన్ని జన్మల పుణ్యం చేశావో, వచ్చి కూర్చో, చదువు, చెప్తాను అని చెప్పి ట్రాఫిక్లో బాధపడుతూ కూడా, ఎంత ట్రాఫిక్ అయినా ఎంత దూరమైనా వచ్చి కష్టపడి, ఎంత పుణ్యం ఉంటే లాక్కొస్తుంది ఇక్కడికి. ఇన్ని ప్రతిబంధకాలు దాటి అంటే మీ పుణ్యం ఎంత పవర్ఫుల్గా ఉంటే జరుగుతుంది క్లాస్. చూడండి మరి, నాట్ జోక్. చెప్పేవాళ్ళు లేక, శాస్త్రం చెప్పేవాళ్ళు లేక ఎంతమంది పాపం బాధపడుతున్నారు తెలుసా? చెప్పేవాళ్ళు ఉన్నా వెళ్ళలేక బాధపడేవాళ్ళు ఎంతమందో తెలుసా? వినలేకపోతున్నాం, వెళ్ళలేకపోతున్నాం. చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పేవాళ్ళు లేరు, అది వేరే. చెప్పేవాడు ఉన్నారు కానీ వేదాంతం చెప్పేవాళ్ళు లేరండి అన్నారు. పురాణాలు చెప్తారు, రామాయణం చెప్తారు, భాగవతం చెప్తున్నారు కానీ ఎవరు మహావాక్యాన్ని గురించి చెప్పేవాళ్ళు లేరు. ఉపనిషత్తులు చెప్పేవాళ్ళు లేరు. ఉపనిషత్తులు చెప్పినా సరిగ్గా చెప్పేవాళ్ళు దొరకడం చాలా అరుదు. ఇవన్నీ దాటి మనం వచ్చి, మన పుణ్యం, మన శాస్త్రం, గురువు వచ్చి, ఎంత దాన్ని మించినది ఏమైనా ఉందా ప్రపంచంలో? అహోభాగ్యం, అహోభాగ్యం అన్నారు. కనుక జ్ఞానం ఆప్నోతి అన్నారు. సంసారార్ణవ నాశనం. సంసారం అనేటువంటి అర్ణవం, సముద్రం,
ఈ యొక్క సముద్రం నుంచి బయటపడతాడు. సముద్రం అర్ణవం నాశనం భవతి అన్నారు. ఈ సంసారం అంటే జనన మరణ వ్యాధి ముసలితనం అనేటువంటి ఈ భయం ఉన్నది చూసారా, ఈ భయం ఇవన్నీ కూడా పోతాయి మనిషిలో నుంచి. దిగులు చింత అన్నీ పోతాయి, ఇంకా మరేమీ ఉండవు మనిషిలో. ఉన్నారు ఆనందం 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 అదే ఉంటుంది. కనుక ఏమిటి, తస్మాత్ ఏవం విదిత్వా ఏనం పరమాత్మనం. తస్మాత్ కనుక అందువలన ఏవం విదిత్వా ఈ విధంగా తెలుసుకోవలసినది కైవల్యాన్ని. పరమాత్మ స్వరూపం కైవల్యం పదం అశ్నుతే. ఈ విధంగా తెలుసున్నవాడు ఏనం ఈ ఆత్మస్వరూపాన్ని ఈ విధంగా, ఏ విధంగా ఇంతవరకు చెప్పిన విధంగా తెలుసుకున్నవాడు, ఏ విధంగా కార్యకారణ విలక్షణం సదసద్విహీనం, తర్వాత పురాణం ఎన్నెన్నో చెప్పాం కదా ఇందాక. అటువంటి లక్షణాలు కలిగినటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నవాడు కైవల్యం పదమశ్నుతే. కైవల్యం అంటే కేవలస్య భావ కైవల్యం. కైవల్యం అంటే మోక్షం, ఆత్మస్వరూపం. పదం అంటే ఆ యొక్క జ్ఞానాన్ని పొందుతాడు. పూర్తి అయిందని చెప్పడానికి రెండోసారి కైవల్యం పదమశ్నుతే. కనుక అటువంటి వ్యక్తి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానాన్ని పొంది తీరతాడు. మా గురువులందరికీ అర్థమైతే నాకెందుకు అర్థం కాదు, నాకు అర్థమైతే నా శిష్యులందరికీ ఎందుకు అర్థం కాదు? తరతరాలుగా వస్తున్నది కదండి జ్ఞానం. ఎంతోమంది పొందారు, ఎంతోమంది మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉంటే నాకు మోక్షం రాకుండా ఉంటుందా? కనుక నాకు తప్పకుండా వస్తుంది అని చెప్పి అనుకోవాలి ప్రతి శిష్యుడు. నాకు రాకపోతే ఎవరికి వస్తుందని చెప్పి అనుకోవాలి. అంతేకాని ఏమండి నాకు ఈ జన్మలో వస్తుందంటారా అన్నారు. వచ్చేదేమిటి, నువ్వు ఆత్మస్వరూపమే అయ్యున్నావు అసలు. కనుక జ్ఞానం అంటే ఏమిటి, కైవల్యం అంటే ఎక్కడి నుంచో వచ్చేటటువంటిది కాదు, ఇది వస్తే పోతుంది. అది చూసారా, ఆత్మ అనేటువంటిది వస్తుంది, నాకు జ్ఞానం వస్తుంది, నాకు మోక్షం వస్తుంది అంటే పోతుంది. అసలు జ్ఞానం అంటే ఏమిటి అర్థమైందా ఇప్పుడు? జ్ఞానం అంటే ఏమి లేదు, నేను ఆత్మస్వరూపాన్ని కాదు అనుకుంటున్నావే ఆ ఆలోచనని తీసేయాలి అంతే, ఏమీ లేదు. అండర్స్టాండింగ్ అంటే మన ఆలోచనలో మార్పు తీసుకురావడమే మోక్షం. ఏ ఆలోచన? ఇంతవరకు నేను శరీరాన్ని, మనసుని, భార్యని, భర్తని, అమ్మని, కూతుర్ని అని చెప్పి అనుకుంటున్నాను. అసలు అది కాదు నా నిజస్వరూపం. ఈ ఆలోచన మారిపోవాలి. ఈ ఆలోచనలో నుంచి దేనికి రావాలి? నేను ఆలోచనలో మార్పు రావాలి. ఏమని? నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఉన్నాను, నాకు తెలుసు అనేటువంటి సచ్చిత్ స్వరూపాన్ని ఈ జడమైనటువంటి మనస్సు, బుద్ధి, శరీరానికి నేను చైతన్యాన్నిచ్చి దీన్ని నడిపిస్తున్నాను. ఈ శరీరాన్ని, ఇది ఒక బల్బు లాంటిది, నేను ఎలక్ట్రిసిటీ లాంటి వాడిని, నేను ప్రకాశ స్వరూపుణ్ణి, ఇది జడస్వరూపం అన్నారు. నేను ఆత్మస్వరూపాన్ని, ఎప్పటికీ ఎన్నటికీ ఆత్మస్వరూపాన్ని. ఈ శరీరం అనేటువంటిది నా తాత్కాలిక అవతారం, చిన్న అవతారం. కొద్ది రోజులు ఉంటుంది, పోతుంది. పోతే మాత్రం ఏముంది, నేను ఎన్ని శరీరాల్లో ఉన్నాను, ఎన్ని శరీరాల్లో ఉన్నాను, ఎప్పుడు ఉంటూనే ఉంటాను ఏదో ఒక శరీరంలో, ఏదో ఒక శరీరంలో ఎప్పుడు ఎల్లవేళలా ఉంటూనే ఉంటాను. శరీరాలు లేకపోతే ఏముంది? పదార్థాలు ఉన్నాయి కదా, ఉన్నది 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 ఉన్నది. పదార్థాలు లేకపోతే ఏముంది? ఉన్నది ఉంటుంది కదా, ఏమీ లేదనేది ఉన్నది ఉంటుంది కదా. ప్రళయంలో కూడా నేను ఉంటాను. ప్రళయంలో ఏమీ లేదు అన్నది ఉన్నది కదా, ఏమీ లేదనేది ఉన్నది కదా, ఆ ఉన్నదే నేను. ప్రళయంలోనూ ఉన్నాను, సృష్టిలోనూ ఉన్నాను, ఎప్పుడూ ఉన్నాను. ఇప్పుడు శాంతి పాఠం కలిసి చదవాలి. ఇంతటితో కైవల్యోపనిషత్తు పూర్తయింది. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమదేవహితం యదాయుః
స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతి